హలో. ఏమైందిరా? ఓకే ఓకే. సో మ్యాటర్ ఏంటంటే సినిమాకి వెళ్తున్నాం ఈరోజు. కొద్దిగా లేట్గా వెళ్తున్నాను ఈ సినిమాకి. ముందే వెళ్ళాల్సింది. ఇండియాలో ఉంటే ఫస్ట్ వెళ్ళిపోయేవాడిని. సో నాకు అసైన్మెంట్స్ వల్ల కుదరలేదు. మా వాడు అడిగాడు వెళ్దామా అని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను. సో చావా సినిమాకి వెళ్తున్నాం ఈరోజు, విక్కీ కౌశల్ది. సో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తీసిన బయోపిక్ అది. సో చాలా చాలా బాగుందంట ఆ సినిమా. సో అది చూసేసుకొని, సో నైట్ మాకు బస్సు కుదిరితే ఇద్దరం నా రూమ్కి వచ్చేస్తాం, లేదంటే వాడి రూమ్కి వెళ్ళిపోతాం. సో వాడు థియేటర్కి దగ్గర ఉంటాడు. సో వెళ్ళి సినిమా చూసేసి ఎలా ఉందో చెప్తా. సో ముందు అర్జెంట్కి చెత్త పడేయాలి, చెత్త పడేసుకొని బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాం. ఈ సినిమాకి వచ్చాం మనం, చావా. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం ఫీలింగ్. సో మా వాడు ఫస్ట్ టైం డబ్బులు సినిమాకి వచ్చాడు. ఫీలింగ్ ఎమోషనల్. అది మన ఇప్పటికి మూడు. మనం దేవరాతో స్టార్ట్ చేసాం, పుష్ప 2 చూసాం, తర్వాత గేమ్ చేంజర్ ఇంకో రాడ్ దిగింది. సో ఈ మూడు సినిమాల తర్వాత ఫస్ట్ హిందీ సినిమా నాకు కూడా. సో చూసి ఎలా ఉందో చెప్తాం, అంతే. మీరు పడుకోండి, ఇంకా మీరు కూడా. హలో ఫ్రెండ్స్, అయిపోయింది. చావా సినిమా చూసి వచ్చాను. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది నాకు, మా ఫ్రెండ్కి కూడా. అంటే ఇంటర్వెల్ సీన్ కూడా చాలా సైలెంట్గా ఇంటర్వెల్ పెట్టేస్తాడు. కానీ సెకండ్ హాఫ్ అసలు మామూలుగా కాదు. ఇక్కడ ఎండ్ అయితే ఇంటర్వెల్, క్లైమాక్స్ అక్కడెక్కడో ఆకాశానికి అంటేసింది. అండ్ స్టోరీ పరంగా కూడా రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాడు దాన్ని సినిమాగా. అండ్ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని ఆబ్వియస్లీ వాడతారు, కానీ ఏది లిమిట్ అయితే క్రాస్ చేయలేదు అనిపించింది నాకు డైరెక్టర్. అండ్ ఆఫ్టర్ దాట్ లీడ్ క్యారెక్టర్స్ రష్మిక ఓకే, అంటే అంత స్కోప్ కూడా ఉండదు ఆ పర్టికులర్ క్యారెక్టర్కి, కానీ ఎంతవరకు అయితే ఫ్రేమ్లో పెట్టాలనుకున్నాడో డైరెక్టర్ అంతవరకు అయితే బాగా చేసింది తను. అండ్ మెయిన్ వచ్చేసి మన విక్కీ కౌశల్, సంభాజీ మహారాజ్ రోల్ చేసిన అతను. అండ్ విక్కీ కౌశల్ రీసెంట్ టైమ్స్లో తను తీసుకున్న ఫిల్మోగ్రఫీ అంతా కూడా రియల్ లైఫ్ బేస్ చేసుకున్న స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ పర్టికులర్ సంభాజీ మహారాజ్ అనే రోల్కి ఆ బియర్డ్ అండ్ ఆ లుక్ కరెక్ట్ ప్రాపర్ మరాఠా రాజులా కనిపించాడు నాకైతే. సో అండ్ నేనైతే రికమెండ్ చేస్తాను. సో చిన్నప్పటి నుంచి మహారాష్ట్రలో పెరిగి చదివి, అంటే మరాఠీ సామ్రాజ్యాలు, వాళ్ళ చరిత్రలు అవన్నీ చదివాము, చూసాము. సో నాకైతే బాగా కనెక్ట్ అయింది. సో ఎవరికైనా కనెక్ట్ అవుద్ది, అందరూ చూడాల్సిన సినిమా ఇది. అంటే ఎనీవే మన ఇండియన్ చరిత్ర గురించి కాబట్టి సో ఎవరైనా చూడాలి. అండ్ ఐ వుడ్ రికమెండ్ ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఫోన్లో చూసే సినిమా కాదు ఇది, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. సో ఇప్పుడు నా రివ్యూ అయిపోయింది, మావాడు రివ్యూ చెప్తాడు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది మా సినిమా ఇప్పుడు చెప్పు. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. క్లైమాక్స్ స్టిల్ ఇన్ మై మైండ్. ఓకే. సడన్లీ సార్ ఎంట్రీ విత్ 2 చైన్స్, మెంటల్ మాస్. ఓకే. మెంటల్ మాస్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఇంట్రా ఇలా నడుస్తుంది అనుకున్నా, సడన్లీ ఇంటర్వెల్ ఓపెన్ అయితే ఆ తర్వాత ఉంది ఓకే బ్లాస్ట్. ఓకే. బ్లాస్ట్ క్లైమాక్స్ అదే చెప్తున్నా కదా, స్టిల్ ఇన్ మై మైండ్. ప్రతి సీను ప్రతి షాట్ మెంటల్ పుట్టేస్తుంది అసలు. మరి మనకి చిన్నప్పుడు అంతా ఔరంగజేబులు, షాజహాన్లు వీళ్ళ గురించి చెప్పారు. మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అదే గురు, నాకు అర్థం కావట్లేదు ఏంద్రా ఇది బొమ్మ ఎట్లా ఉందని. అదే
సో ఇంత మంచి చరిత్రని ఇలాంటి రాజుల గురించి చెప్పట్లేదు మనకి స్కూళ్ళల్లో. ఎవరో ఔరంగజేబులు, మొఘల్ రాజకీయాలు వాళ్ళ గురించి మనకి ఎందుకు? అదే గురు, ఏముంది, మనం మారుద్దాం మొత్తం. అంతే అంటావా? ఐర్లాండ్లో కూడా చేయిద్దాం మనం ఇది. ఐర్లాండ్లో ఐరిష్లో కూడా మన సంభాజీ మహారాజ్ గురించి తెలియజేద్దాం. అంతే అంతే. ఐరిష్లో డబ్ చేద్దాం. మరాఠా సామ్రాజ్యాన్ని ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దాం కూడా అంట. స్టార్ట్ చేద్దాం. JTFI ఇండియన్ ఓకే. క్లైమాక్స్లో ఆ ఎమోషన్, విక్కీ కౌశల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఏడుపు వచ్చింది భయ్ నిజంగా. నేనేంద్రా సినిమా చూసి ఏడుస్తున్నా అనుకున్నా. ఓకే ఓకే. అసలు మెంటల్ ఏడుపు వచ్చింది సినిమా మాత్రం. ఆ కళ్ళు పొడుస్తున్న సీన్లో ఆ దీంట్లో నించున్న అది నాకు రాజత్వం చూపించారు. అది నాకు కూడా అనిపించింది. అంటే బ్లడ్ అని చూపించారు. డైరెక్టరు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, విక్కీ కౌశల్తో అన్నాడు అనమాట, నాకు ఒక యాక్టర్గా కాదు ఒక పులి యాక్ట్ చేస్తున్నట్టు అనిపించాలి. సో అలాగే చేసినట్టయితే నాకు అనిపించింది మరి. అసలు మెంటల్ సినిమా మాత్రం అసలు నిజంగా ఒక ట్రూ కింగ్ ఎలా ఉంటాడో చూపించాడు. ఓకే ఓకే. అండ్ ఛత్రపతి బ్లడ్ ఎలా ఉంటుంది, ద లెగసీ ఆఫ్ ఛత్రపతి శివాజీ నిజంగా చూపించాడు అసలు. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జెన్జీ యూత్కి ఏం చెప్పాలనుకున్నాను? ఈ జెన్జీ పక్కాగా చూడాల్సిన సినిమా ఇది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ కేపాప్లు లాలీపాప్లు అంటున్నారు కానీ పక్కాగా మనోళ్ళు మన చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఓకే. తట్టు ఇలాంటి ఒక యోధుడి కథ వినాలి, తెలుసుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. ఓకే ఓకే. అండ్ సిలబస్లో కూడా మెన్షన్ చేయాలంటావు ఈ మహారాజు గురించి? అది మనం చెప్పలేం కానీ బట్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవడానికి ఒక సిలబస్ మార్గం కాదు. యాక్చువల్లీ సినిమా ఇస్ ద బెస్ట్ వే ఇలాంటి వాటికి. అంతే. ఎందుకంటే సినిమా చెప్తేనే వింటారు ఎవరైనా. ఇప్పుడు ఇది కూడా మనం సినిమా కాబట్టి చూసాం. మందు తాగి పడిపోవటం కన్నా, అమ్మాయిలు చూసి ఏడిపించడం కన్నా సినిమాని చూసి హీరోని అభిమానించడం. ఎస్ అంతే. ఇది కూడా ఏ బుక్ రిలీజ్ అయితే మనం చదవము. కరెక్ట్. ఈ 3 గంటలు స్క్రీన్ మీద చూపించారు కాబట్టి అంతే. ఎంత సినిమా లిబర్టీ చేసుకున్నా సినిమా నేర్పించేది వేరు. సినిమా చెప్తేనే ఎవరైనా అంటారు. అంతే. సినిమాని మించిన స్నేహితుడు లేడు. అంతే అంతే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సినిమా చూడండి. ఎస్ అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ ఎంకరేజ్ చేయాలనుకుంటే అది OTTకి వచ్చిన తర్వాత టీవీలో కానీ మొబైల్లో కానీ చూడండి. అప్పటిదాకా థియేటర్లోనే చూడండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అందరికి బాయ్ చెప్పి బాయ్.